Hello viewers, welcome to my channel Super Kitchen. Today's recipe is restaurant style egg curry. చాలా రుచిగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెంసేపు కలపెట్టుకోవాలి. తర్వాత 4 గుడ్లు ఉడకపెట్టుకొని వాటికి ఘాట్లు పెట్టి ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఒక్కొక్క ఎగ్ని 2 పీసెస్గా కూడా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు వేసి కొంచెంసేపు బాగా వేగనివ్వాలి. తర్వాత ఇందులో 3 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే 3 టమోటాలను తీసుకొని మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయినాక ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటా ప్యూరీని ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. తరువాత ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల చింతపండు పులుసు వేసి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ ఆయిల్ తేలుతుంది. సో ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా ఎగ్కి బాగా పట్టాలి కాబట్టి కొంచెంసేపు అలాగే ఉడకనివ్వాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోవాలి. సో స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అవర్ ఎగ్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సూపర్ కిచెన్.